సాఫ్ట్వేర్ కంపెనీల్లో భారీగా ఉద్యోగాలను కోసేస్తున్నారు. టీసీఎస్ 12,000 మందిని తొలగించింది. అమెరికా కంపెనీలు సైతం లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సంక్షోభంలో కూరుకుపోయిందా? దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బ ఐటీ పరిశ్రమపై గట్టిగా పడుతోంది. లే ఆఫ్స్ ఐటీ ఉద్యోగుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రతి నెల వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నాయి. ఐటీ పరిశ్రమలో లే ఆఫ్స్ అనేది ఈ మధ్య కాలంలో సర్వసాధారణంగా అయిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో తమ కంపెనీ ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులను తొలగించడం వంటి పనులు చేస్తూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం టెక్నాలజీలో మార్పులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. 10 మంది ఉద్యోగులు చేయాల్సిన పని ఏఐ టెక్నాలజీ ద్వారా క్షణాల్లో చేయగలిగే పరిస్థితి ఏర్పడింది. దీంతో మైక్రోసాఫ్ట్ లోనూ మానవ వనరులను తగ్గిస్తున్నారు. టీసీఎస్ ఏకంగా 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వీరిలో ఎక్కువ మంది కంపెనీలో మిడ్ సీనియర్ లెవెల్స్ ఉద్యోగులే. కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు వారికున్న స్కిల్స్ సరిపోవని, అందుకే లే ఆఫ్స్ ప్రకటించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. టీసీఎస్ దెబ్బకు భారత ఐటీ పరిశ్రమలో ప్రకంపనలు మొదలయ్యాయి. తొలగించిన ఉద్యోగులకు మళ్లీ జాబ్స్ రావడం కష్టంగా మారింది. ఐటీ ఉద్యోగులు ఇప్పుడు లే ఆఫ్ అంటేనే భయపడిపోతున్నారు. ఎక్కువ జీతాలు ఉన్న వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియని పరిస్థితి. టార్గెట్స్ రీచ్ అవ్వకపోతే పక్కన పెట్టేస్తున్నాయి. ఇటీవలే ఇంటెల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు సైతం చాలా మంది ఉద్యోగులను తీసేశాయి. మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 4% మందిని, అంటే 9,100 మందిని తొలగిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ ఏడాదిలో కంపెనీ లే ఆఫ్లు ప్రకటించడం ఇది 4సారి. ఈ ఏడాది ఆరంభంలో 1% మందిని తొలగించిన కంపెనీ ఆ తర్వాత మే నెలలో 6,000 మందిని ఇంటికి పంపించింది. జూన్లోనూ 300 మందికి పైగా ఉద్యోగులను తీసేసింది. ఇప్పుడు ఎక్స్బాక్స్, మింగ్ డివిజన్లలో కోతలు పెట్టింది. గతేడాది కూడా మైక్రోసాఫ్ట్ 10,000 మందిని ఇంటికి పంపింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ చిప్ల తయారీ సంస్థ ఇంటెల్ కూడా భారీ ఎత్తున ఉద్యోగాల కోతలు విధించింది. మొత్తం సిబ్బందిలో 20% మందికి లే ఆఫ్లు ఇవ్వనుంది. దిగ్గజ సంస్థ అమెజాన్ కూడా ఏడాదిలో ఇప్పటికే 4 సార్లు తొలగింపులు చేపట్టింది. కమ్యూనికేషన్, సర్వీసెస్, వండరి పాడ్కాస్ట్ విభాగాల్లో ఈ కోతలు విధించింది. రానున్న రోజుల్లోనూ మరింత ఎక్కువగా లే ఆఫ్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ఐబీఎం కూడా ఈ ఏడాదిలో 8,000 మందిని తొలగించింది. ఏఐ దెబ్బకు మానవ వనరుల విభాగంలో కోతలు విధించింది. గూగుల్ తన ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్ విభాగాల్లో లే ఆఫ్లు ప్రకటించింది. అంతకుముందు క్లౌడ్, హెచ్ఆర్ యూనిట్ లోనూ ఉద్యోగులను తొలగించింది. మేటా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 3,600 మంది ఉద్యోగులకు కోత పెట్టింది. లే ఆఫ్ల నుంచి తప్పించుకోవాలన్నా, దాని ప్రభావం ఎక్కువ పడకుండా ఉండాలన్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలి. ఐటీ కంపెనీల్లో ఉద్యోగం చేసేవారు ఎప్పటికప్పుడు తమ స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలి. ఇలా నిరంతరం నేర్చుకుంటూ ఉంటే లే ఆఫ్స్ నుంచి తప్పించుకోవచ్చు. ఉద్యోగం ఉన్నప్పుడు వేతనంలో కొంత మొత్తం ప్రతి నెల బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ రూపంలో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో కానీ దాచుకోవాలి. అలా చేస్తే ఉద్యోగం కోల్పోయినా ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది. మళ్లీ ఉద్యోగం లభించే వరకు ఈ మొత్తాన్ని వాడుకోవచ్చు. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది కనీసం 6 నెలల వేతనంతో సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఉద్యోగం పోతే పానిక్ అవ్వకూడదు. ఎమర్జెన్సీ ఖర్చుల కోసం ప్రావిడెంట్ ఫండ్ డబ్బులని కూడా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పీఎఫ్ అకౌంట్ నుంచి 5 లక్షల వరకు విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మరో ఉద్యోగం దొరికే వరకు ఎమర్జెన్సీ ఫండ్ ను ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా లే ఆఫ్ లాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఏర్పడతాయి. కనుక దీన్ని ముందుగానే ఊహించి మీ ఆదాయాన్ని ఒక వ్యాపారంగా గనుక మార్చి పెట్టుబడులు పెట్టినట్లయితే ఉద్యోగం పోయినప్పటికీ తక్షణమే ఇబ్బందుల్లో పడకుండా ఉంటారు. అలాగే జీవిత భాగస్వామి లేదా కుటుంబంతో ఏదైనా బిజినెస్ పెట్టిస్తే ఉద్యోగం లేని సమయంలో ఆ వ్యాపారం మీకు మరో ఉపాధి అవకాశంగా మారుతుంది.
సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాల ప్రభావం దక్షిణాదిన కీలక రంగాలపై పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఉద్యోగ భద్రత గండంగా మారడంతో దీర్ఘకాలిక పెట్టుబడులపై వారు వెనకడుగు వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇళ్ల కొనుగోలు వంటి వాటిపై ఆలోచిస్తారు. ఇప్పటికే ఐటీ కారిడార్ ఉన్న హైదరాబాద్ వెస్ట్ లో రియల్ ఎస్టేట్ పరిస్థితి మెరుగుపడలేదు. మార్కెట్ కి మించి లగ్జరీ ప్రాజెక్టులు నిర్మించేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఇంకా డిమాండ్ తగ్గనుంది. సాఫ్ట్వేర్ పరిశ్రమలో ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే కాస్త ఆలోచిద్దామని అనుకునే వారి సంఖ్య పెరగనుంది. ఇతర రంగాల వారిపై ఈ లే ఆఫ్ల ప్రభావం ఎంత ఉంటుందన్న దానిపై అంచనాలు లేవు. అయితే రియల్ ఎస్టేట్ మందగిస్తే ఇతర రంగాల్లోనూ వ్యాపారాలు మందగిస్తాయి.